హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అఖిలా కిచెన్. చూడండి, నేను ఈరోజు నెల్లూరు స్పెషల్ పప్పుల్స్ చేస్తున్నాను. పప్పుల్స్ మరియు పొనవంటాకు తాలింపు. చూడండి, ఈ రెండు రెసిపీస్ నేను ఈజీ అండ్ క్విక్ గా ఏ విధంగా చేయాలనేది చెప్తాను. మీరు పూర్తి వీడియో స్కిప్ కాకుండా చూడండి. ఫస్ట్ టైం నా ఛానల్ ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ పొనవంటాకు తాలింపు చాలా హెల్తీ అండ్ టేస్టీ. లేట్ చేయకుండా నెక్స్ట్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. నేను ముందుగా 200 గ్రాముల కందిపప్పును ఈ విధంగా హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టేశాను. ఇందులో నేను ఇప్పుడు 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, హాఫ్ స్పూన్ పసుపు, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు ఇవి కూడా యాడ్ చేసుకోండి. స్పైసీనెస్ మీకు కొంచెం తక్కువ కావాలంటే తక్కువ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను 1/4 కేజీ టమాటాలు ఈ విధంగా కట్ చేసి ఇది కూడా యాడ్ చేసేసాను. ఇది సూపర్ టేస్ట్ గా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ పప్పుల్స్ నెల్లూరు స్పెషల్ పప్పుల్స్. ఇందులోనే నేను కొంచెం కరివేపాకు, ఆనియన్, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఇది కూడా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇందులోనే ఇది కందిపప్పు మేము నానబెట్టావు కదా తొందరగానే మగ్గిపోద్ది. ఇందులోనే నేను కొంచెం ఆవాలు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఈ ఆవాలు ఇందులో యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ మాకు బాగుంటది ఫ్రెండ్స్. మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, సూపర్ గా ఉంటది. నేను ఇప్పుడు కొంచెం దీంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి, నేను ఆల్రెడీ దీంట్లో 2 గ్లాస్ వాటర్ యాడ్ చేశాను. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి విజిల్స్ కి పెట్టేద్దాం. ఇది 3 or 4 విజిల్స్ కి పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఇది బాగా ఉడకాల. మీరు 3-4 విజిల్స్ వచ్చేసాయి. నేను ఇప్పుడు స్టవ్ కట్టేస్తున్నాను. ఈ ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మేము కుక్కర్ మూత ఓపెన్ చేసి చూసుకుందాం. చూడండి, ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత నేను మూత తీసి చూశాను. పప్పు బాగా ఉడికిపోయింది ఫ్రెండ్స్. నేను ఇప్పుడు ఈ జాలి గిన్నెలో వడగట్టుకోవాలా. ఈ వాటర్ మొత్తం తీసేయాలా. ఈ వాటర్ మొత్తం తీసేస్తే పప్పు బాగా మ్యాష్ అవుద్ది. మాకు వాటర్ ఉంటే పప్పు మ్యాష్ అవ్వదు ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా చేసుకొని మొత్తం వాటర్ మొత్తం తీసేయాలా. నేను ఆల్రెడీ ఇందులోనే చింతపండు వేసి ఉడికించుకున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా ఉడికించుకుంటే మాకు టేస్ట్ బాగుంటది. ఇదే నెల్లూరు పప్పుల్స్ స్పెషాలిటీ. చూడండి, నేను ఇందులో ఆవాలు కూడా యాడ్ చేశాను. మీరు ఒకసారి ఈ విధంగా యాడ్ చేసి ఫ్లేవర్ చూడండి ఫ్రెండ్స్, మీకు సూపర్ గా ఉంటది. చూడండి, ఈ విధంగా మొత్తం వడగొట్టుకోవాలా. ఈ విధంగా మొత్తం వడగట్టుకున్న తర్వాత ఇది మొత్తం తీసుకొని ఈ కుక్కర్లో వేసుకోవాలా. నేను వేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను. ఇందులో వేసుకొని నేను ఇప్పుడు దీంట్లో తగినంత కల్లుప్పు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. కల్లుప్పు వేసుకొని ఈ పప్పు బాగా మ్యాష్ చేసుకోవాలా. చూడండి, ఈ పప్పు, ఈ టమాటాలు, ఈ పచ్చిమిర్చి మొత్తం మెత్తగా మ్యాష్ అవ్వాలా. నేను మ్యాష్ చేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను. చూడండి, ఈ విధంగా పప్పు మొత్తం బాగా మ్యాష్ చేసుకున్నాను. ఇందులో నేను ఇప్పుడు వాటర్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇందాక నేను చూపించాను కదా వాటర్, ఈ వాటర్ ఇందులో యాడ్ చేసుకుందాం. ఈ విధంగా వాటర్ మొత్తం యాడ్ చేసుకోండి. మీ థిక్నెస్ ని బట్టి ఇంకో కొంచెం వాటర్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఇది కొంచెం థిక్ గానే ఉంది. నేను ఇంకా ఇందులో 2 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తాను. చూడండి, నేను ఇలా కొంచెం పలచగానే పెడుతున్నాను. పప్పుల్స్ అంటే కొంచెం పలచగానే ఉండాలా. ఇప్పుడు ఉప్పు, కారం మొత్తం మేము టేస్ట్ చేసుకుందాం. పులుపు నాకు కొంచెం ఉప్పు తక్కువగానే అనిపిస్తుంది. నేను కొంచెం ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు పోపు పెట్టుకుందాం ఫ్రెండ్స్. నేను స్టవ్ మీద డబ్రా పెట్టాను. డబ్రా బాగా హీట్ అయింది. ఇందులో నేను 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ బాగా హీట్ అయింది ఫ్రెండ్స్. ఇందులోనే నేను వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఈ వెల్లుల్లి రెబ్బలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర. ఎప్పుడైనా కానీ పప్పుల్స్ లో జీలకర్ర ఫ్లేవర్ బాగుంటది. ఇది కొంచెం అలా ఫ్రై అవ్వాలా. ఇందులోనే నేను 2 ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం కరివేపాకు,
కరివేపాకు కూడా యాడ్ చేసుకొని కొంచెం అలా ఫ్రై అవ్వాలా. ఇందులో కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకుందాం. ఇంగువ ఫ్లేవర్ బాగుంటుంది, హెల్త్ కూడా చాలా మంచిది ఫ్రెండ్స్. ఇది బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు నేను ఇందాక బాగా మ్యాష్ చేసుకొని ఉన్న పప్పుల్స్ కూడా యాడ్ చేసేద్దాం. ఒకసారి ఈ విధంగా కలుపుకొని మూత పెట్టేసి కొంచెం పొంగొచ్చేదాకా మేము ఉడికించుకుందాం. నేను ఇప్పుడు మూత తీసి చూస్తాను పప్పు ఏ విధంగా ఉడికింది అనేది. పప్పు బాగా ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మేము స్టవ్ కట్టేసుకుందాం. ఈ విధంగా మరిగితే మాకు సరిపోద్ది. చూడండి, ఈ పప్పు ఈ విధంగా మరిగితే సరిపోద్ది. పొనవంటాకు తాలింపు కోసం ఫ్రెండ్స్, చాలా హెల్తీ అండ్ టేస్టీ పొనవంటాకు తాలింపు. చూడండి, దీనికోసం నేను పొనవంటాకు తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇది 4 కట్టలు పొనవంటాకు, ఓ 2 పెద్ద సైజు ఆనియన్, ఈ వెల్లుల్లి రెబ్బలు ఈ విధంగా దంచుకొని తీసుకోవాలా. నేను మసూర్ దాల్ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ మసూర్ దాల్ చాలా హెల్తీ, రిచ్ ప్రోటీన్ ఉంటుంది ఇందులో. నేను 1 కప్ మసూర్ దాల్ కూడా ఇదా హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టేశాను. ఇప్పుడు ఫస్ట్ మేము స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుందాం. కడాయి బాగా హీట్ అయిన తర్వాత ఇందులో ఆయిల్ ఎక్కువ పట్టదు ఫ్రెండ్స్. ఎప్పుడైనా కానీ ఆకుకూరలో ఆయిల్ ఎక్కువ పట్టదు. ఇందులో నేను 1.5 స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఈ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మేము ఇందాక దంచుకొని పెట్టుకొని ఉన్న వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకోండి. ఇది కంటికి చాలా మంచిది ఫ్రెండ్స్. ఈ పొనవంటాకు హెల్తీ అండ్ టేస్టీ. ఈ పొనవంటాకుతో కంటి చూపు బాగా మెరుగవుద్ది. చూడండి, ఈ విధంగా ఆనియన్ కూడా వేసుకోండి. ఇది కొంచెం అలా ఫ్రై చేసుకోవాలా, ఎక్కువ ఏం ఫ్రై చేసుకునే అవసరం లేదు. చూడండి, ఈ విధంగా కొంచెం అలా ఫ్రై చేసుకోవాలా. నేను ఫ్రై చేసిన తర్వాత మీకు చూపిస్తాను. నేను ఆల్రెడీ వాటర్లో ఈ పొనవంటాకు నానబెట్టేశాను. దీంట్లో వాటర్ మొత్తం తీసేసి ఈ పొనవంటాకుని సపరేట్ చేసుకుందాం ఈ ఆనియన్ ఫ్రై అయ్యేదాకా. చూడండి, ఇది నేను ఈ విధంగా వాటర్ మొత్తం సపరేట్ చేసుకుంటున్నాను. వాటర్ తీసేయాలి ఫ్రెండ్స్, అస్సలు దీంట్లో కొంచెం వాటర్ కూడా ఉండకూడదు. ఇది మొత్తం ఈ విధంగా సపరేట్ చేసుకొని పెట్టుకోవాలా. ఈ ఆనియన్ కూడా ఒక పక్క ఫ్రై అవుతున్నాయి. ఆనియన్ ఈ విధంగా ఫ్రై అయితే మాకు సరిపోద్ది ఫ్రెండ్స్. చూడండి, ఇందులోనే నేను ఇప్పుడు ఇందాక వాటర్ నుంచి తీసి పెట్టుకున్న పొనవంటాకు, ఈ పొనవంటాకు కూడా యాడ్ చేసుకుందాం. తక్కువ మంట మీద పెట్టుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే కింద ఆనియన్స్ కాలిపోతాయి. చూడండి, ఈ విధంగా పొనవంటాకు మొత్తం యాడ్ చేసుకొని నేను ఇందాక క్లీన్గా కడిగి పెట్టుకోనున్నా మసూర్ దాల్, ఇది కూడా వాటర్ మొత్తం తీసేసి ఇది కూడా దీంట్లోనే యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఈ విధంగా ఇందులోనే ఈ మసూర్ దాల్ కూడా యాడ్ చేసుకోండి. ఇది సూపర్ హెల్తీ అండ్ టేస్టీ ఫ్రెండ్స్. ఈ పొనవంటాకు ఉడికేదాకా మాకు ఈ మసూర్ దాల్ కూడా ఉడికిపోద్ది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్ అఖిలా కిచెన్. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా నేను మసూర్ దాల్ మొత్తం యాడ్ చేసేసాను. ఇది కొంచెం మూత పెట్టేసి 5 or 10 మినిట్స్ అలాగే ఉడికించుకుందాం. నేను దీని మీద మూత పెట్టేస్తున్నాను. చూడండి, నేను ఇది ఇప్పుడు మూత తీసి చూస్తున్నాను. ఇది కొంచెం అలా కలుపుకోండి ఫ్రెండ్స్. కింద నుంచి ఈ పొనవంటాకు కూడా కొంచెం ఆల్మోస్ట్ మగ్గిపో వస్తుంది. ఇది మసూర్ దాల్ కూడా మగ్గిపోతుంది ఫ్రెండ్స్. ఇది నేను ఇప్పుడు మళ్ళా మూత పెట్టేసి 5 మినిట్స్ అలాగే పెట్టేద్దాం. ఇది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నేను కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఎప్పుడైనా కానీ ఆకుకూరలో కొంచెం ఉప్పు యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఎక్కువ ఉప్పు పట్టదు. ఈ సాల్ట్ యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలా. ఇందులోనే కొంచెం 1/2 స్పూన్ పసుపు కూడా యాడ్ చేస్తున్నాను. ఇది మొత్తం మిక్స్ చేసుకుందాం. నేను మిక్స్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను. మిక్స్ చేసేసి మూత పెట్టేద్దాం ఫ్రెండ్స్. మూత తీసి చూద్దాం పొనవంటాకు ఏ విధంగా ఉడికిందో. చూడండి, పొనవంటాకు మొత్తం బాగా ఉడికిపోయింది. ఇందులో నేను అస్సలు వాటర్ యాడ్ చేయలేదు. ఈ వాటర్ తోనే బాగు పొనవంటాకు పప్పు మొత్తం బాగా ఉడికిపోయింది ఫ్రెండ్స్. నేను 5 మినిట్స్ అలాగే హై ఫ్లేమ్ మీద కొంచెం ఈ వాటర్ మొత్తం డ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలా.
చూడండి ఈ మాత్రం మొత్తం డ్రై అయిపోవాలా. చూడండి వాటర్ మొత్తం డ్రై అయిపోయింది ఫ్రెండ్స్. నేను ఇప్పుడు ఇందులో మసాలా కారం చల్లుకుంటున్నాను. ఇది నేను ఇంట్లో ఆల్రెడీ ఈ ఫ్రైలకి ఈ విధంగా చేసి పెడతాను ఫ్రెండ్స్. ఇందులో కొబ్బరి, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసి దంచుకొని ఉప్పు వేసి దంచుకొని పెట్టుకుంటాను. ఇందులో కారం చల్లుకొని కారం మొత్తం ఈ ఫ్రైకి పట్టేలాగా ఫ్రై చేసుకోవాలా. చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకుంటే మాకు సరిపోద్ది. పొనవంటాకు తాలింపు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇది 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకుందాం. ఈ పప్పు ఈ విధంగా మరిగితే మరి సరిపోద్ది ఫ్రెండ్స్. పప్పు ప్లస్ పొనగంటాకు తాలింపు రెడీ అయిపోయింది. మీరు ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్ అఖిలా కిచెన్. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హెల్తీ అండ్ టేస్టీ పొనగంటాకు తాలింపు అండ్ నెల్లూరు స్పెషల్ పప్పులుసు రెడీ అయిపోయింది. పోతా ఒక లైక్ ఇచ్చి పోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.